ఇక జూలైలో ఉన్న బిగ్ ఫిలిమ్స్ యొక్క కాంపిటీషన్లోని క్లియర్గా అందరూ కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలిగే విన్నర్ అంటే అది జురాసిక్ వరల్డ్ రీబర్తే. ఈ ఫ్రాంచైజ్కున్న బిగ్ బాక్స్ ఆఫీస్ యొక్క పొటెన్షియల్తో పాటు ప్రజెంట్ ఒక అద్భుతమైన డైరెక్టర్ కూడా కాంబినేషన్లో యాడ్ అయ్యారు కాబట్టి. అంటే ప్రీవియస్గా జురాసిక్ వరల్డ్ 2 and 3 రెండు డిసప్పాయింట్ చేసాయి. బట్ ఇప్పుడు గెరెత్ ఎడ్వర్డ్స్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ జాయిన్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఉంది. కాకపోతే రీసెంట్గా యూట్యూబ్లో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఇంతకు ముందే సినిమాకాన్ ఈవెంట్లో చూపించారు. కానీ అందులో చూపించిన సీన్స్కి చాలా వరకు మార్పులు చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ సీన్లో చాలామంది సైంటిస్ట్స్ ఈ ల్యాబ్లో వర్క్ చేస్తున్నారు. అంటే ఇనిషియల్గా జురాసిక్ పార్క్కి సంబంధించి ఎక్స్పెరిమెంట్ చేసిన ఫస్ట్ రీసెర్చ్ ల్యాబ్ ఇదే అనమాట. అంటే ఒరిజినల్ జురాసిక్ పార్క్ గురించి స్టార్ట్ చేసిన ఒరిజినల్ ఎక్స్పెరిమెంట్ ఈ ల్యాబ్లోనే మొదలైంది. కాకపోతే ఈ క్రియేచర్స్ అన్నీ కూడా మ్యూటేటెడ్గా, పవర్ఫుల్గా, డేంజరస్గా అని వాళ్ళ రిజల్ట్స్లోని తేలాయి. అంటే ఇవి పార్క్కి పనికిరావు, చాలా ప్రమాదకరమైనవి. సో ఈ మ్యూటేటెడ్ డైనోసార్స్ అన్నీ కూడా ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్ లాగా, అంటే వాళ్ళు అనుకున్న అవుట్పుట్ కన్నా ఇవి ఓవర్ పవర్ఫుల్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి పార్క్కి పనికిరావని ఫెయిల్ అయిపోయిన ఈ మ్యూటేటెడ్ డైనోసార్స్ని ఈ రిమోట్ ఐలాండ్లోనే పూర్తిగా బహిష్కరించేశారనమాట. సో ఎన్నో ఇయర్స్గా ఇవి ఇక్కడే ఉంటున్నాయి. అఫ్ కోర్స్ ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అప్పుడే వీటి గురించి మీకు చెప్పాను. కాకపోతే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి క్రియేచర్ యొక్క డిజైన్ అనేది కంప్లీట్గా ఈ ఫిల్మ్లోని మార్చేశారు. ఈ ఐలాండ్లో కనిపించబోతున్న క్రియేచర్స్ అన్నీ కూడా ప్రీవియస్గా మనం జురాసిక్ వరల్డ్లో చూసిన క్రియేచర్స్కి చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే వాటి డిజైన్స్ కానీ అవి కంప్లీట్గా మ్యూటేటెడ్గా చాలా ప్రమాదకరమైనవి కాబట్టి వాటి డిజైన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుంది. అందుకని ఈ స్టార్టింగ్ సీన్లోని ఇదంతా కూడా ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఎప్పుడైతే వీళ్ళు రీసెర్చ్ మొదలెట్టారో ఆ టైంలో ఇవి ఎంత ప్రమాదకరమైనవో వాళ్ళకి అప్పుడే తెలిసింది. అంటే ఈ మ్యూటేటెడ్ క్రియేచర్ అనేది డీరెక్స్, అంటే టీరెక్స్ లానే ఇది డిఫరెంట్ క్రియేచర్ అనమాట. కొద్దిగా ఏలియన్ టైప్లోని దాని ఫేస్ ఉంటుంది. ప్రీవియస్ టీజర్లో కూడా దాని గురించి మనకి స్మాల్గా హింట్స్ ఇచ్చారు. బట్ ఇందులో ఇంకాస్త ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చారనమాట. డీరెక్స్ అనే టైటిల్తో పాటు సినిమాకాన్ ఈవెంట్లోని ఈ సీక్వెన్స్ చూసిన చాలామంది ఇది కేవలం ఒక హారర్ సీక్వెన్స్లా మాత్రమే కాకుండా వైలెంట్ సీక్వెన్స్ లాగా R-rated వైబ్స్ వచ్చాయని చాలా మంది డిస్క్రిప్షన్లో చెప్పారు. ఇనీషియల్గా గెరెత్ ఎడ్వర్డ్స్ గారు కూడా హారర్గా R-rated గానే దీన్ని తీద్దాం అనుకున్నారు. కానీ స్టూడియోస్ ఎలా చేస్తారా లేదా, R-rated అంటే రిస్ట్రిక్షన్ కాబట్టి అండర్ ఏజ్లో చాలామంది వెళ్ళలేరు కాబట్టి బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి PG-13లోనే రిలీజ్ చేస్తారు అనుకున్నాను. సో అనుకున్నట్టే ట్రైలర్లోని మనకి అలాంటి వైలెంట్ సీన్స్ ఎక్కడా కూడా చూపించలేదు. ఈ క్రియేచర్ లుక్ అనేది జురాసిక్ పార్క్ నుండి, స్టార్ వార్స్ నుండి, ముఖ్యంగా ఏలియన్లోని జీనోమార్ఫ్ యొక్క లుక్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. ఎక్కువ శాతం జీనోమార్ఫ్ వైబ్స్ అయితే వస్తున్నాయి ఫేస్లోని. పోతే ఈ సీక్వెన్స్లో డీరెక్స్ అనేది అవుట్ సైడే ఉంది, కంప్లీట్గా ఎందులోనో బంధించి ఉండలేదు, కంప్లీట్గా బయటే ఉంది. ఎందుకంటే ఇవి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ బతికుంటున్నాయి కాబట్టి ఇక్కడున్నవే ఏవో తింటూ బ్రతకాలి ఈ ఐలాండ్లోని. కంప్లీట్గా అవి బంధించి ఉండలేవు కదా అన్ని సంవత్సరాలు. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో ఎప్పుడైతే ఇవి ఇంత ప్రమాదకరమైనవి అని తెలుసుకుంటారో అప్పుడే రీసెర్చ్ మొత్తాన్ని కూడా ఆపేస్తారు. అప్పటి నుండి ఇవి ఏ బోన్లో కూడా ఉండవు, కంప్లీట్గా విడిపించుకొని ఐలాండ్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడికి స్కార్లెట్ జోహాన్సన్, జోరా బెర్నెట్ అండ్ డాక్టర్ హెన్రీతో కలిసి అండ్ ఈ కోర్ట్ ఆపరేషన్ కి హెడ్ అయిన డంకన్, మహార్షల్ అలీ వీళ్ళంతా కలిసి ఈ క్రియేచర్స్ యొక్క DNA శాంపుల్స్ కోసం ఇక్కడికి వస్తారనమాట. ఎందుకంటే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ యొక్క మెడికల్ రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఈ మ్యూటేటెడ్ క్రియేచర్స్ లో ఉండే ఆ DNA శాంపుల్స్ ద్వారా హ్యూమన్స్ కి సంబంధించిన ఎన్నో డిసీజెస్, వ్యాధులని క్యూర్ చేయొచ్చంట వీటి DNA శాంపిల్స్ తోటి. అది కూడా 3 లార్జెస్ట్ క్రియేచర్స్. అందులో టెరోసర్స్ అంటే గాల్లో ఎగిరే డైనోసార్స్ అండ్ మోసాసార్స్ వాటర్లో ఉండే డైనోసార్స్, దాంతోపాటు టీరెక్స్ ల్యాండ్ మీద ఉండే బిగ్గెస్ట్ క్రియేచర్. అయితే టెరోసార్స్ యొక్క అగ్ని, అదే గాల్లో ఎగిరే డైనోసార్స్ యొక్క అగ్ని వీళ్ళు దొంగతనం చేసి DNA తీసుకుందాం అనుకునే టైంకి వాళ్ళ తల్లి రావడం, అక్కడ వీళ్ళందరూ ఎస్కేప్ అవ్వడం ప్రీవియస్ ట్రైలర్లో చూసేసాం. బట్ ఈ ట్రైలర్లో ఎక్స్ట్రాగా చూపించింది ఏంటంటే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ కాదు నైట్ టైంలో కూడా ఈ టెరోసార్స్ యొక్క అగ్ని దొంగిలించినట్టు ఉన్నారు. మేబీ అందుకనే ఈ తల్లి వచ్చి వీళ్ళ మీదకి అటాక్ చేస్తున్న టైం అంతా కూడా నైట్ టైం సీక్వెన్స్ ని కూడా చూపించారు. అండ్ ఈ టైంలోనే వీళ్ళు డీరెక్స్ ని కూడా ఎదుర్కొన్నట్టు ఎగ్జాక్ట్ గా మహార్షల్ అలీ ఆల్మోస్ట్ ఆ డీరెక్స్ కి దగ్గరగా ఉన్నట్టు మనకి ప్రీవియస్ టీజర్ లో అండ్ ఒక పోస్టర్ లో కూడా చూపించారు. పోతే ఈ ఐలాండ్ బాగా సీక్రెట్. ఈ కోవర్ట్ ఆపరేషన్ కి వీళ్ళు కూడా సీక్రెట్ గానే వచ్చారు. కాకపోతే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ ట్రిప్ కోసం షిప్ లో వస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా స్పైనోసరస్ వల్ల ఇరుక్కున్నట్టు వాటర్ లో అన్నట్టు మనకి ప్రీవియస్ టీజర్ లో చూపించారు. ఈ ట్రైలర్లో కూడా ఆ స్పైనోసరసే వీళ్ళని కనుగొన్నట్టు ఆ షిప్ దగ్గర సీక్వెన్స్ చూపించారు. కానీ ప్రీవియస్ టీజర్లో కొన్ని స్పైనోసరస్ అయితే వీళ్ళని చుట్టుముట్టినట్టు, అందులో మొసాసరస్ కూడా ఉన్నట్టు చూపించారు. ఎందుకంటే ఆ రీజన్ కూడా ఈ ట్రైలర్లోనే రివీల్ చేశారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఆ పాప అయితే తన బ్యాక్ ప్యాక్లోని బేబీ మొసాసరస్ని పెట్టుకుందనమాట. అందువల్లనే తన తల్లి వీళ్ళని వెంబడిస్తూ వచ్చి ఉండొచ్చు అనమాట. అంటే ఇనీషియల్గా వీళ్ళ ఫ్యామిలీ ట్రిప్లో ఈ వాటర్ దగ్గర ఈ ఐలాండ్ దగ్గరలో ఉంటున్న టైంలో ఆ బేబీ మొసాసరస్ని చూసి తన బ్యాక్ ప్యాక్లో పెట్టుకుని ఉంటుంది సేఫ్గా. కానీ అప్పటి నుండే వాళ్ళ తల్లి వచ్చి వీళ్ళ మీదకి అటాక్ చేసి వెంబడించడం చేస్తుంటుంది. కానీ ఈ ట్రైలర్లో
ఇంకాస్త హారిఫైయింగ్ సీక్వెన్సెస్ ని కూడా చూపించారనమాట. అంటే టీరెక్స్ కూడా వీళ్ళని వెంబడిస్తున్నట్టు. ఈ కోవర్ట్ టీమ్ తో పాటు వీళ్ళు కూడా క్లైమాక్స్ వరకు ఈ డీరెక్స్ తో పాటు ఈ ప్రమాదకరమైన క్రియేచర్స్ ని ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫేస్ చేస్తున్నట్టు. కానీ R-rated వైలెన్స్ హారర్ అన్నప్పుడు కొంతమంది క్యారెక్టర్స్ దారుణంగా చనిపోవాలి కాబట్టి ఇనిషియల్ గా గెరెత్ ఎడ్వర్డ్స్ గారు తీసిన డైరెక్టర్ కట్ లో అలాంటి బ్రూటల్ సీన్స్ ఉండుండొచ్చు. కానీ ఫిల్మ్ థియేట్రికల్ వెర్షన్ గురించి బాక్స్ ఆఫీస్ గురించి స్టూడియోస్ వాళ్ళు PG-13 గా చేంజ్ చేసి ఉండొచ్చు. మేబీ తర్వాత డైరెక్టర్ కట్ కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది ఫ్యాన్స్ కోసం. కానీ ఈ కోవర్ట్ టీమ్కి ఎప్పుడైతే ఆ బేబీ మోసాసరస్ కూడా ఈ పాప బ్యాక్ ప్యాక్లో ఉందని తెలుస్తుందో వాళ్ళు దాని నుండి కూడా DNA తీయడానికి ప్రయత్నిస్తారేమో మేబీ ఆ ఎగ్ లాగానే. కాకపోతే లార్జెస్ట్ క్రియేచర్ అన్నారు కాబట్టి వాటి బేబీస్తో కూడా DNA పనిచేస్తుందా లేదంటే ఆ లార్జెస్ట్ క్రియేచర్స్ నుండి తీసుకురావాలనేది కూడా మనకి ఫిలింలో ఇంకాస్త క్లారిటీ కావాలి. ఆ 3 ఎయిర్ అండ్ వాటర్ అండ్ ల్యాండ్ మీద ఉండే క్రియేచర్స్ యొక్క బ్లడ్ లైన్స్లోని బేబీస్ని ఎగ్స్ని వీటి నుండి తీసుకున్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఆ బేబీ క్రియేచర్ కూడా పనికొస్తుంది. బట్ ఈ ట్రైలర్తో కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఫిలింలోని హారర్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి కానీ R-rated వైలెన్స్ సీక్వెన్స్ అయితే మాత్రం ఉండట్లేదు. కంప్లీట్గా PG-13లోనే స్టూడియోస్ చేంజ్ చేసినట్టు మనకి క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే సినిమాకాన్లో చూపించిన ఆ క్లిప్కి ఇక్కడి క్లిప్కి చాలా తేడా ఉన్నట్టు. అంటే వాళ్ళ డిస్క్రిప్షన్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా చెప్పినట్టు. ఇక్కడైతే చేంజెస్ జరిగాయి. కాకపోతే హారర్ డోస్ మాత్రం అలానే ఉంది. ఈ ఫ్యామిలీ క్యారెక్టర్స్ కూడా ఉండబోతున్నారు కాబట్టి ఈ కోవర్ట్ టీమ్తో పాటు ఇంకాస్త హారర్ డోస్ ఎక్కువ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఇంక్రీజ్ అవ్వచ్చు. డొమినియన్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ఫిలిం స్టోరీ స్టార్ట్ అవబోతుంది. అంటే ఆ డొమినియన్లోని ఇంతకుముందు డైనోసార్స్ ఆ క్రియేచర్స్ అన్నిటినీ కూడా ఒక సేఫ్ ప్లేస్లోకి తరలించారంట. అంటే అవి ఎర్త్లో కాకుండా కొన్ని సేఫ్ ప్లేసెస్లోకి తీసుకువెళ్ళారు. క్రిస్ ప్రాట్ కానీ ఆ ఓల్డ్ డైనోసార్స్ కానీ ఏవి కూడా ఈ ఫిలింలో ఉండట్లేదు. సో కంప్లీట్గా ఇది సాఫ్ట్ రీబూట్ వైబ్స్ కూడా వస్తాయి కానీ సేమ్ యూనివర్స్లోని కంటిన్యూషన్ అని చెప్పారు. అంటే మేబీ ఒకవేళ దీనికి సీక్వెల్ వస్తే ఆ రీబర్త్ సీక్వెల్లోని క్రిస్ ప్రాట్ క్యారెక్టర్ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ ఓల్డ్ డైనోసార్స్ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అందులో కొన్ని పాజిటివ్ మంచి క్యారెక్టర్స్ని హీరోగా కూడా చూపించారు. కాకపోతే అలాంటి క్యారెక్టర్స్ని కంప్లీట్గా ఈవిల్గా విలన్స్ లా ఉండే వీటితో ఎదుర్కొనేలాంటి సీక్వెన్సెస్ కూడా అప్కమింగ్గా మేబీ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఈ రీబర్త్ ఫిల్మ్ 1 బిలియన్ బాక్స్ ఆఫీస్ని దాటి పెద్ద హిట్ అయ్యి ఎక్లైమ్డ్ రెస్పాన్స్ వస్తే పక్కాగా ఈ ఫ్రాంచైజ్కి కూడా సీక్వెల్ కంటిన్యూషన్ ఉంటుంది అన్నట్టు రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం డీటెయిల్స్ అనమాట. కానీ ఈ డీరెక్స్ క్యారెక్టర్ మేబీ ఈ ఫిల్మ్లో చనిపోకపోవచ్చంట. అండ్ ఈ ఐలాండ్లో ఉన్న అన్ని క్రియేచర్స్ కూడా చనిపోవంట. ఒకవేళ నిజంగా చనిపోవాలనుకుంటే ఎప్పుడైతే ల్యాబ్లో ఇవి ఫెయిల్ అయ్యాయని తెలిసాయో అప్పుడే ఈ ల్యాబ్ని ఐలాండ్ని కంప్లీట్గా వాళ్ళు ధ్వంసం చేసేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అంత ప్రమాదకరమైనవి కానీ ఇన్ని ఇయర్స్ వరకు ఉంచారంటే సో పక్కాగా సీక్వెల్ వరకు కూడా ఈ క్రియేచర్స్ సర్వైవ్ అవ్వచ్చు. ఈ ఫిలిం క్లైమాక్స్లోనే అన్ని క్రియేచర్స్ కూడా ఇక్కడ చనిపోవట్లేదు. సో ఈ మ్యూటేటెడ్ క్రియేచర్స్కి కూడా సీక్వెల్స్ పక్కాగా ఉండబోతున్నాయని చెప్తున్నారనమాట. చూద్దాం మరి. గెరెత్ ఎడ్వర్డ్స్ డైరెక్షన్ కాబట్టి పక్కాగా దీని మీద స్ట్రాంగ్ నమ్మకాలు అయితే ఉన్నాయి. కానీ అప్కమింగ్ సీక్వెల్స్ తీసినా ఇలాంటి డైరెక్టర్ని లేదంటే గెరెత్ ఎడ్వర్డ్స్ని తీసుకుంటే చాలా బెటర్ అనమాట. స్పిల్బర్గ్ గారి ఆయన లెగసీకి ఒక రెప్యుటేషన్కి రెస్పెక్ట్ఫుల్ సీక్వెల్స్ ఉంటేనే బాగుంటుంది. కంప్లీట్గా ఫ్రాంచైజ్ స్పాయిల్ అయిపోకుండా. ఎనీవే మీకైతే నా ట్రైలర్ బ్రేక్ డౌన్ దాంతోపాటు సినిమాకాన్ ఈవెంట్లో చూపించిన దానికి ఇప్పుడు చేసిన మార్పులకి అండ్ కంప్లీట్గా రివ్యూ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి ఫిలిం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మేబీ షేర్ చేయండి. పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.